ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 నుండి 14 వచనముల మటుకు చదువుకుందాము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగపట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. దూరం నుండి నా కుమారులను, భూదిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకుని రండి. సర్వజనులారా, గుంపు కూడి రండి. జనములు కూర్చబడవలెను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు తమ సాక్షులను తేవలెను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరు నేను ఏర్పరచుకుని నా సేవకుడును నా సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడునూ నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగల వాడెవడునూ లేడు. నేను కార్యం చేయగా త్రిప్పివేయి వాడెవడు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మీ నిమిత్తము నేను బబులోను పంపితిని. నేను వారినందరినీ పారిపోనట్లు చేసేదను. వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసెదను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరే.